ఈ సమయంలో ప్రార్థన చేసుకుని నేటి కుటుంబ ప్రార్థనలో ముందుకు వెళ్ళిపోదాం. జయతల్లి ప్రార్థన చేస్తే ఈనాటి రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనని జ్ఞాపకం చేసుకుందాం. చక్కటి స్వరంతో గట్టిగా చేయాలి ప్రార్థన. స్వరాన్ని ఉపయోగించి జయతల్లి ప్రార్థన పడతాం గట్టిగా మమ్మల్ని ట్రీగా ట్రీగా తండ్రి మేము ట్రీగా తండ్రి వాక్య చదువుకున్నాం తండ్రి యోబు గంధం నేను నేర్చుకున్నాను తండ్రి యోబు గంధంలో తండ్రి యోబు గారు తండ్రి ఎంత ఇష్టపడ్డాలో అనకూడదు ఏం చేయాలంటే మమ్మల్ని ట్రీగా ఈ రోటరీగా వాక్యం చదువుకుని తండ్రి వాక్యం ఆరాధించాలని మీకు కృపలు ఉండరాచి రోటరీగా తండ్రి ఈ వాక్యం తండ్రి మేము చదివి పెట్టలాగా రాసుకులా చేయండి తండ్రి ఇంకెవరైతే అండవ రోగులు అందరం ముట్టరాసుకుని తండ్రి ఇంకెవరైతే అండవ రోగులు అందరం ముట్టరాసుకుని తండ్రి వేసుకిచ్చిన పరమ తండ్రి ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తుందాం. మహాగణుడు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, పరిశుద్ధుడు మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం దేవా. తండ్రి ఉదయకాల సమయం నుంచి నాని రాత్రికాల సమయం వరకు మీ కృప కనికర సమాధానాలతో తండ్రి మేము చేయి తలపెట్టిన ప్రతి పనిలో మీ సహాయాన్ని ఇచ్చు ప్రభా. మీ యొక్క ఆలోచనల ప్రకారంగా మమ్మల్ని ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. ఈ రోజునైనా మీరు అందించిన ఈ దిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ యొక్క అనుగ్రహంతో నాయన, మీ యొక్క కరుణతో, మీ యొక్క జాలితో తండ్రి, మీ యొక్క ప్రేమతో, మీ యొక్క కృపతోనైనా ఈ దినమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడారు మమ్మల్ని నాయన తండ్రి. ఒకవేళ నాయన ఏదైనా జరగరాని జరిగితే ప్రభా మేము ఎన్నో ఇబ్బందులకి సమస్యలకి గురవుతాం తండ్రి. కనుక నాయన ఏ ఆపదలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఎదురు కాకుండా తండ్రి, ఒకవేళ అవి మా మీద దాడి చేస్తుంటే ప్రభా తిరిగి నాయన వాటిని ఎలా ఎదుర్కొనాలో తండ్రి ఇదిగో నాయన చక్కటి నాయన మీ మాటలతో నాయన మమ్మల్ని ఆదరింపజేస్తున్నందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి. మరి నాయన ఈ దినం అంతట్లో ఇంతవరకు నేను మీ సహాయాన్ని ఈ కుటుంబానికి నాకు నా బిడ్డలకు అనుగ్రహించు ప్రభా. క్షేమంగానైనా మమ్మల్ని మీ సన్నిధిలో నిలబెట్టినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి దేవా. మరి యొక్క సమయంలో యోబు గ్రంథం 5వ అధ్యాయాన్ని తండ్రి ఇదిగో నాయన నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా ఈ మాటల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మేము తెలుసుకుని ప్రభా నేను మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి మీ సహాయాలు దయచేయమని తండ్రి. మరి యొక్క పరిచర్ని వీక్షిస్తూ ప్రభా ఈ పరిచర్ను వెంబడిస్తున్నటువంటి నాయన సహోదరుని మనలందరినీ దీవించి ఆశీర్వదించండి. వారి ఏ కార్యాల మీద ఆశ కలిగి ఉన్నారు ప్రభా ఆ కార్యాలన్నీ తండ్రి నాయన తండ్రి ఆ పనులన్నిటిలోనన్నీ నీ బిడ్డలకి చక్కటి సహాయ సహకారాలు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి యొక్క సమయంలో లేఖన భాగాలను బైబిల్ పఠనంగా ధ్యానం చేయబోచుండవు. మీ యొక్క ఆత్మ సహాయాన్ని ఇచ్చి ముందుకు నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె రైట్. మంచిదమ్మ. ఈ యొక్క సమయంలో ఒక పాటను పాడుకుంటూ నేటి కుటుంబపు ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా? ప్రార్థన పాట పాడుకుందాం. యెహోవా సత్య దేవా నీ శరణు గోరితి, నీ శరణు గోరితి, నీవెన్నడు నను విడనాడవని, నీవెన్నడు నను విడనాడవని, నా రక్షణకర్త నీవేయని. యెహోవా సత్య దేవా నీ శరణు గోరితి, నీ శరణు గోరితి, నీదు సత్య సువార్తయే నా జీవమై మార్గమునై నన్ను నడిపించు చుక్కనివై, నాకు ఆధారం నీవని, నన్ను నడిపించు చుక్కనివై, నాకు ఆధారం నీవని.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమెన్. రైట్, మంచిదమ్మా. ఈ యొక్క సమయంలో యోబు గ్రంథము 5వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా చదువుకుంటూ దేవత దేవుని స్తుతించుకుంటూ మరి ఆయన చిత్తంలో ముందుకు అడుగులు వేద్దాం. నీవు మొరలిండి ఎడల నీ మొరలేని వాడలా నీకు ఉత్తరమీయగలవాడు ఎవడనైనా ఉండునా? నీకు ఉత్తరం ఎవరైనా ఉండునా? పరిశుద్ధ దూతలలో పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? ఎవరి తట్టు తిరుగుతూ దౌర్భాగ్యమును గూర్చి దౌర్భాగ్యం గురించి ఏడ్చుట వలన ఏడ్చుట వలన మూడులు నశించెదరు. మూడు నశించెదరు. బుద్ధి లేని వారు బుద్ధి లేని వారు అసూయ వలన సచ్చెదరు. అసేజు వలన సత్యదు. మూఢుడు మూఢుడు వేరు తన్నుట నేను చూసి ఉన్నాను. మూఢుడు వేరుతో నేను చూసి ఉన్నాను. అయినను తోడనే తోడనే అతని నివాస స్థలము అతని శాపగ్రస్తమని కనుగొంటిని. శాపగ్రస్తమని కనుగొంటిని. స్పష్టంగా చదవాలి. అతని పిల్లలు సంరక్షణ దొరకక ఇందురు గుమ్మములో నలిగిపోవుదురు. వారిని విడిపించువాడెవడునూ లేడు. ఆకలి గొనిన వారు అతని పంటను తినివేయుదురు. ముండ్ల చెట్లలో నుండి వారు దానిని తీసుకుందురు. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకుని ఉన్నవి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు. బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యమును అప్పగింతును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు. పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయువాడు. అట్లా ఆయన దీనులను ఉన్నత స్థలములో నుండి దుఃఖించు వారిని క్షేమమునకు లేవనెత్తువాడు. వంచకులు తమ పన్నాగములను నెరవేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమములోని ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనలను తలక్రిందులు చేయును. పగట వేళ వారికి అంధకారము తారసిల్లును. రాత్రి ఒకడు తడువులాడునట్లు మధ్యాహ్న కాలమున వారు తరువులాడుదురు. బలాఢ్యులు నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బేదలకు నిరీక్షణ కలుగును. అక్రమము నోరు మూసుకొనును. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకము. ఆయన గాయపరిచి ఆయనే గాయములను కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకే కీడును తగలదు. క్షేమకాలమున మరణము నుండి
యుద్ధమున ఖడ్గబలము నుండి ఖడ్గబల నుండి ఆయన నిన్ను తప్పించును. ఆయనను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా నీకు తలగకుండా ఆయన నిన్ను దాటజేయును. ఆయనను దాటచేయను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలములోని రాళ్లతో రాళ్లతో నీవు నిబంధన చేసుకుందువు. అడవి మృగములతో సమ్మతిగా నుందువు. ప్రళయమును క్షేమమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేదువు. అడవి మృగములకు నీవేమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియు పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరెదువు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి. అది అలాగే ఉన్నది. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. రైట్, మంచిది. యొక్క సమయంలో యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఎవరు మాట్లాడుతున్నారంటే యోబు గారు ప్రియ స్నేహితులైనటువంటి ముగ్గురు వచ్చారు కదా యోబు గారి దగ్గరికి. ఎందుకు వచ్చారు ఈ ముగ్గురు స్నేహితులు? యోబు గారు కష్టాల్లో ఉన్నారు కనుక, యోబు గారు సమస్యలు ఉన్నారు కనుక, యోబు గారు శోధనలో ఉన్నారు కనుక, యోబు గారు అనారోగ్యంతో ఉన్నారు కనుక, యోబు గారు కష్టకాలాలతో మునిగిపోయాడు కనుక ఇప్పుడు సేద తీర్చడానికి, అతను ఓదార్చడానికి, అతన్ని ధైర్యపరచడానికి స్నేహితులందరూ వచ్చి కూర్చున్నటువంటి సందర్భం. అయితే ఇప్పుడు ఈ 3వ అధ్యాయం దగ్గర నుంచి 4వ అధ్యాయం దగ్గర నుంచి మొట్టమొదటిగా ఎలిఫజ్ అనేటువంటి ఆయన మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారమ్మా? ఎలిఫజ్. ఈయన ఎలిఫజ్ ఎవరైనా తేమానీయుడు అనేటువంటి ఎలిఫజ్. ఈ తేమానీయుడు గురించి మనం నేర్చుకున్నాం కదా. ఎలిఫజ్ గురించి ఉదయకాల సమయంలో తేమాను ప్రాంతానికి చెందినవాడని ఇతను. ఎలిఫజ్ అనేటువంటి ఆయన ఎవరంటే యోదోము అనగా యాసవు సంతతి వాడని. యాసవు సంతతి వారు మరి దేవుని గురించి తెలుసుకున్నారు కదా. వాళ్ళలో ఈయన కూడా దేవుని గురించి అప్పుడు తెలుసుకుని ఉండాలి. యోబు గ్రంథం ఏనాటి కాలం అనుకుంటున్నాం మనం? ఆనాటి కాలం అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవాహుల కాలం నాటిదనమాట ఈ గ్రంథం. సరే, ఇప్పుడు వివరాల్లోనికి వెళ్తే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే యోబును బలపరుస్తూ 4వ అధ్యాయం నుంచి ఎలిఫజ్ మాట్లాడుతున్నారనమాట. ఎవరు ఎలిఫజు? తేమానీయుడు. తేమాను అనేటువంటి ఆ ఒక పట్టణాన్ని, ఒక దేశాన్ని స్థాపించాడనమాట. తేమాను నాయకుడు అని కూడా ఉంటుంది. వీళ్ళ తండ్రి గారు ఎవరంటే ఎలిఫజు. ఈ ఎలిఫజు తండ్రి గారు ఎవరంటే ఎదోము అనగా యాసవు అనమాట. యాసవు కూడా ఎదోము దేశాన్ని స్థాపించాడు. ఇతను కూడా తేమాను దేశాన్ని స్థాపించాడు. ఎవరు? వాళ్ళ కొడుకే ఎలిఫజ్ సంతతిలో నుంచి వచ్చినటువంటి వాడే తేమానీయుడు అనేటువంటి ఎలిఫజ్ అనమాట. కనుక ఇప్పుడు ఈ తేమానీయుడైనటువంటి ఎలిఫజ్ ఏమని మాట్లాడుతున్నాడంటే అక్కడ ఒక ఎలిఫజ్ ఉన్నాడు. ఎవరు? యాసవు యొక్క కుమారుడు ఎలిఫజ్. ఇక్కడ ఎలిఫజ్ ఎవరంటే తేమానీయుడు అనేటువంటి ఎలిఫజ్ అనమాట. యాసవు కుమారుడు అనేటువంటి ఎలిఫజ్ ఉన్నాడు. మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే యాసవు కుమారుడు అనేటువంటి ఎలిఫజ్ ఉన్నాడు. అలాగే తేమానీయుడు అనేటువంటి ఎలిఫజ్ కూడా ఉన్నాడు. ఆ ఎలిఫజ్ ఎదోము యాసవు యొక్క కుమారుడు ఒక పట్టణాన్ని కట్టాడు అనమాట. అదే తేమాను పట్టణం. దానికి ఒక పేరుని పెట్టి దాని మీద దానికి ఒక పేరు పెట్టాడు అనమాట. అలాగా ఈ చరిత్ర మనకి కొద్దిపాటి వివరణ ఇస్తుంది. అయితే ఇప్పుడు ఈ తేమానీయుడైనటువంటి ఎలిఫజు ఏమని చెబుతున్నాడంటే యోబు గారితో మాట్లాడుతూ,
నీవు మొరలెడ్డిన ఎడల నీకు ఉత్తరమీయగలవాడు ఎవడైనా ఉన్నాడా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించుదురు కదా! బుద్ధి లేనివారు అసూయ చేత చచ్చెదరు కదా! చూడుము, మూఢుడు వేరు తన్నుట నేను చూసి ఉన్నాను. ఆయనను తోడని అతని నివాస స్థలము శాపగ్రస్తమైనదని నేను అనుకుంటుని. అంటే ఎలీఫజు ఏం చేస్తున్నాడంటే తనకున్నటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నాడనమాట. యోబుకి చెబుతున్నాడు. యోబుని ధైర్యపరుస్తున్నట్టుగా ఉంది. మరలా యోబుని ఖండిస్తున్నట్లుగా ఉంది. గద్దిస్తున్నట్లుగా ఉంది. ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక మంచి సందర్భాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆ సందర్భం మనం ఇంకా బాగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. మూఢుడు వేరు తన్నుట నేను చూసి ఉన్నాను. ఆయనను తోడని అతని నివాస స్థలము శాపగ్రస్తమైనది నేను అనుకుంటున్నాను. మూఢుడు ఏం చేస్తున్నాడు? వేరు తన్నుతున్నాడు, ఫలిస్తున్నాడు. అయితే అది ఎంతకాలమట? కొంతకాలమే ఉన్నదని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తుంది. ఎంతకాలం అని అంటే కొంతకాలమే శాపగ్రస్తమని నేను అనుకున్నాను. అతని పిల్లలు సంరక్షణ దొరకక ఇందురు. అతని పిల్లలకి ఏముండదట? సంరక్షణ అంటే ఆదుకునేవారు ఉండరు, పట్టించుకునేవారు ఉండరు. ఎవరో మూఢుడు ఒకవేళ వేరు తన్నితే, మంచివాడు వేరు తన్నితే అన్నింటికి సేఫ్ జోన్ ఉంటుందన్నమాట. కొంతమందికి సేఫ్ జోన్ ఉండదు. సేఫ్ జోన్‌లో ఉన్నటువంటి వారు ఎవరంటే మంచివాడు వేరు తన్నితే ఇలా ఉంటదనమాట. మరి మూఢుడు అనగా చెడ్డవాడు వేరు తన్నితే ఏమవుతదంటే అది కొంతకాలానికే శాపగ్రస్తం అయిపోతదని ఎలీఫజు కొంత ఉదాహరణతో యోబుతో మాట్లాడుతున్నాడు. నిజంగా యోబు గాని అలాగ గాని ఉన్నాడన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇతను. సరే మనం ఇంకా చూద్దాం. ఆయనను అంటున్నాడు, అతని పిల్లలు సంరక్షణ దొరకక ఇందురు, గుమ్మములో నలిగిపోదురట. ఎవరి వాళ్ళు? మూఢుడు కనినటువంటి పిల్లలు. వారిని విడిపించువాడు ఎవడునూ ఉండడట. ఆకలి కొనిన వారు అతని పంటను తినివేయుదురు. ముండ్ల చెట్లలో నుండి వారు దానిని తీసుకుందురు. బోనులు వారి ఆస్తి కొరకు కనిపెట్టుచున్నవి. ఎవరో మూఢుడు వేరు తన్నితే అనగా మూఢుడు సంపాదిస్తే, మూఢుడు ధనాన్ని కూడబెడితే అది ఏమవుతుందట? బోనులంట. బోనులు. ఎలకలకు మనం బోనులు వేస్తూ ఉంటాం. అలాగే దేవుడు కూడా ఆస్తికి కూడా బోనులు వేస్తానంటున్నాడు. దానిని తినేవారు, దాన్ని దోచుకునేవారు. మరి యోబుది ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు అంతా పోయింది కదా! దీన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు అనమాట ఎలీఫజు. ఈ సంగతులన్నీ మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్లుగా ఉంది. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొనిచున్నవి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిపురవలు పైకి ఎగిరినట్లు నరులు శ్రమానుభవానికే పుట్టుచున్నారు. ఈ మాట బాగుంది. నరులు శ్రమానుభవాన్ని అనుభవించడానికే పుట్టారు. నిపురవలు పైకి ఎగిలిసినట్లు నరులు కూడా శ్రమానుభవానికి అన్న మాటలు చాలా బాగున్నాయి. కొన్ని మాటలు ఎందుకనంటే ఇతడు వృద్ధుడు కనుక జ్ఞానం కలిగినటువంటి మాటలు మాట్లాడి యోబును ఈ ప్రారంభంలో ఏం చేస్తున్నాడంటే ధైర్యపరుస్తున్నట్లుగా, సలహాలు ఇస్తున్నట్లుగా, కొన్ని ఉదాహరణలు చెబుతున్నట్లుగా ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదును. ఇతను ఏమంటున్నాడు? ఏమని చెప్తున్నాడు ఇతను? అయితే నేను దేవునిని ఆశ్రయించదును, దేవునికే నా వ్యాజ్యం అప్పగింతును. ఆయన పరిశోధింపజాలని మహత్కార్యములను, లెక్కలేనన్న అద్భుత క్రియలను చేయవాడు. ఆయన భూమి మీద వర్షం అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఎవరో? ఎలీఫజు గారు. ఎందుకనంటే వీళ్ళు దేవుని గురించి, యోబు గారి గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకనంటే ఈ సందర్భం అంతా ఎందుకు జరుగుతుంది? యోబును ఓదార్చే పనిలో ఉన్నారు తన మిత్రులు, యోబుని ధైర్యపరిచే పనులు ఉన్నారు తన స్నేహితులు. కనుక ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే తనకు తెలిసినటువంటి ఆ జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు. పొలము మీద నీళ్లు ప్రవహింపజేయవాడు. అట్లా ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును. దీనులు ఏం చేస్తాడట దేవుడు? ఉన్నత స్థలములో ఉంచును అంటున్నాడు. ఫిలిప్పీ పత్రికలో అంటున్నాడు, పెంట కుప్పల మీద నుంచి దీనులను పైకి ఎత్తినట్టు మమ్మల్ని అలా ఎత్తావు కదా నాయనని దేవుణ్ణి కొనియాడతాడు అక్కడ పౌలు గారు. దుఃఖపడే వారికి క్షేమమునకు లేవనెత్తువాడు. అంటే దుఃఖపడేవారిని ఎక్కడికి లేవనెత్తుతాడట? క్షేమానికి లేవనెత్తాడు. ఇప్పుడు యోబు కూడా ఏం చేస్తున్నాడు? ఆయన దుఃఖపడుతున్నాడు ఆత్మీయంగా. ఏంటి నా బిడ్డలు, నా ఆస్తి, ఒకప్పుడు నా సిరి, నా సౌందర్యం, నా సంపద
నా ఆరోగ్యము ఎంతో హుందాగా, చక్కగా ఉండేది కదా! ఒక్కసారి ఎందుకు ఇలా జరిగింది నా పరిస్థితి అని యోబు గారికి చాలా ఆలోచనలు మొదలవనియి. అయినా సరే వాటిల్లో ఎక్కడ కూడా దేవుని ఒక మాట అన్నట్లుగా కనపడలేదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని అంటున్నాడు. దుఃఖపడేవారిని ఎక్కడికి ఎత్తుతాడట ఆయన? క్షేమానికి లేవనెత్తాడు. నేడు దైవపరంగా మనం కూడా దుఃఖాన్ని ఏం చేయాలి తెలుసా? ఆ! దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తువాడు. ఏవండీ రక్షణార్థమైనటువంటి దుఃఖం ఏం చేస్తదంటే మారు మనసు మనకు కలగజేస్తది. అంటే మంచి మార్గంలో నడిపిస్తదనమాట దుఃఖము. ఎదుటివారు మనల్ని తిడుతున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, గాయపరుస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు, దుఃఖపడేవారిని క్షేమానికి ఎలాగైతే లేవనెత్తుతాడని లేఖనం రాయబడిందో, మనం కూడా ఏం చేయాలంటే రక్షణార్థమైనటువంటి దుఃఖము ఏం చేస్తదంటే మారుమనసు కలిగిస్తది గనక మనం ఏం చేయాలంటే దుఃఖాన్ని అనుభవించేటువంటి వారుగా ఉండాలి. దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. ఎలా? వాక్యం ద్వారాగా. మనకు దుఃఖం ఎలా వచ్చిందో దాన్ని వాక్యం ద్వారాగా మనం ఏం చేసుకోవాలమ్మా? ముందుకు నడిపించుకోవాలి. ఇంకేమంటున్నాడో చూద్దాం. వంచకులు తమ పన్నాగములను నెరవేరకుండా ఆయన వారి ఉపాయాల్ని భంగపరచును. వంచుకులు ఏం చేస్తారట? ఉపాయాలు పన్నుతూ ఉంటారు. ఎదుటివాడు ఏం చేస్తున్నాడో కనిపెడుతూ ఉంటారనమాట. ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటున్నాడని దాన్ని బట్టి వీళ్ళు కొన్ని ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. ఈడి టైంలో మనకి దొరికాడు గనుక ఈడిని ఒక ఆట ఆడుకుందామని అనుకుంటారనమాట. కానీ ఆ టైంకి అతను అక్కడికి వెళ్ళడు. టైం టేబుల్ మారిపోద్ది. ఎందుకంటే వాడు ఉపాయాల్ని దేవుడు ఏం చేస్తానన్నాడు? మార్చేస్తానన్నాడు. కనుక చూడగలిగితే ఇది అనుభవంతో మాట్లాడుతున్నటువంటి మాటలనమాట. ఆయన వారి ఉపాయములను భంగం చేయను, జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన. జ్ఞానులు ఎలాంటి వారట? కుయుక్తిపరులు, కుళ్ళుపరులు, స్వార్థపరులు. అలాంటి వారిని ఏం చేస్తాడంట? కృత్రిమములు కల్పించే జ్ఞానాన్ని ఆయన వారిని ఏం చేస్తాడంటే జ్ఞానులు వారి కృత్రిమలోనైనా పట్టుకొనును. కపటుల ఆలోచన క్రిందకు కపటుల ఆలోచన ఏం చేస్తాడంటే ఆయన తలక్రిందులు చేయును. కపటుల ఆలోచనలు ఏం చేస్తాడట దేవుడు? నీ గురించి, నా గురించి ఎవడెన్ని నిర్ణయాలు తీసుకున్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కపటుల ఆలోచన దేవుడైతే ఏం చేస్తాడట? ఏం చేస్తానంటున్నాడు? తలక్రిందులు చేసేస్తాడట దేవుడు. ఇదేంట్రా నేను వీడి గురించి ఎలా అనుకున్నాను, కానీ ఇదేంటి రివర్స్ అవుతుంది ఏంటంటే తలక్రిందులు అయ్యేటట్టుగా ఉంటుందని వాక్యం మనకి సెలవిస్తుంది అనమాట. పగటి వేళ వారికి అంధకారము తారసిల్లును, రాత్రి ఒకడు తడువులాడినట్లు మధ్యాహ్న కాలంలో వారు తడువులాడుదురు. ఎవరటి వీళ్ళు? అంటే కొంతమంది లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను యోబు మనసుకి తెచ్చుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, యోబు గారిని ఓదారుస్తూ, యోబు గారిని ధైర్యపరుస్తూ, అలాగే యోబును కూడా గద్దిస్తూ మాట్లాడుతున్నటువంటి మాట ఎవరైనా? ఎలీఫజు గారు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి, వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బేదలను నిరీక్షణ కలుగును. ఏమంటే ఏం కలుగుతుందంటే బేదలకు నిరీక్షణ. కావున బేదలకు నిరీక్షణ కలుగును. అంటే దేవుని మాటలతో పోల్చి మాట్లాడుతున్నాడు అనమాట ఇక్కడ. కొన్ని సందర్భాలు ఎలీఫజు గారు మాట్లాడుతున్నటువంటి కొన్ని సందర్భాల్లో మనల్ని ఆత్మీయంగానే నిలబెట్టినట్టుగానే ఉన్నాయి కొన్ని సందర్భాలు. మరికొన్ని సందర్భాలు మరి అవి ఎలా నడిపిస్తాయనంటే మరికొన్ని సందర్భాలు మనకు ఎలా కనబడతాయంటే కొన్ని ఇబ్బందికరంగా కనబడుతూ ఉంటుంటాయి. ఆ ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భాలు ఏంటో, మనల్ని బలపరిచే సందర్భాలు ఏంటో మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అంటున్నాడు అక్రము నోరు కావున బేదలో నిరీక్షణ కలుగును, అక్రము నోరు మూసుకును. నోరు ఎవరు మూసుకుంటారు? అక్రమకారులు నోరు మూసుకునేటువంటి సమయం వస్తుంది. మరి ఎవరు నోరు తెరిచి మాట్లాడతారో? కృపగల ఉపదేశాన్ని పలికేటువంటి వాడు ఏం చేస్తాడో తన నోరు తెరిచి దయగల మాటలు. నీతిమంతుని నోరు జీవపు ఊట అన్నాడు. ఏమండి? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏమంటే అక్రమము నోరు మూయించేసుకుంటుంది అనమాట. అక్రమము మరి క్రమమైనటువంటి వాడి నోరు ధైర్యంగా మాట్లాడుతుంది, అక్రమార్కుల నోరు మూయబడుతుంది అనమాట అని ఇక్కడ మరి ఎలీఫజు గారు యోబు గారితో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు గద్దించే మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడికి దేవుని శిక్షను నువ్వు తృణీకరించొద్దు. ఆయన గాయపరిచి గాయములు కట్టును. ఈ దేవుడు ఏం చేస్తాడు? జయగడు ఆయన గాయపరిచి
ఏం చేస్తాడట? గాయం కట్టు. గాయాలు కడతాడంట. గాయాలు కట్టడం ఎందుకు? గాయాలు చేయడం ఎందుకు? అంటే బిడ్డల్ని తల్లిదండ్రులు ఎందుకు కొడతారు? ఎప్పుడు కొడతారు? వారు చెప్పిన పనులు చేయకపోతే తల్లి, తండ్రి బిడ్డల్ని కొడతారు. మరలా కొట్టామంటారు, అమ్మో ఇందాక ఎలా కొట్టానమ్మని మరలా నూనె రాస్తారు వాటిలకి. ఎందుకని? కొట్టడం ఎందుకు? నూనె రాయడం ఎందుకు? మరలా ప్రేమతో మాట్లాడడం ఎందుకు? ఆ సమయంలో కొట్టకపోతే, ఆ సమయంలో బెత్తముతో నిన్ను గద్దించకపోతే మరలా అదే తప్పు, అదే వంకర బుద్ధితో మనం ఉంటాం. ఆ వంకర బుద్ధి మనలో పోవాలంటే బెత్తం ఎళ్లి ఏం చేస్తదో తెలుసా? మనలో ఉన్నటువంటి ఆ వంకరతనాన్ని అంతటిని తీసేస్తా. తొలగించేత్తదనమాట. దేవుడు కూడా అంటున్నాడు, ఆయన గాయపరిచి గాయములు కట్టును. ఆయన గాయములు చేయును. ఆయన చేతులు ఏం చేస్తాడట మరలా? స్వస్థపరుస్తాయి. ఎలా స్వస్థపరుస్తాయి? 6 బాధల్లో నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆ 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షేమకాలమున మరణము నుండియు యుద్ధ ఖడ్గమున యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. మరి యోబు గారిని దేవుడు అలాగే రక్షించాడు కదా! యుద్ధ బలము నుండియు ఖడ్గబలము నుండియు. ఆళ్ళందరూ వచ్చి పనివారిని, ఒంటెల్ని వీటిలన్నిటిని, గొర్రెలను, ఎద్దుల్ని వీటిల్ని అట్టుకుని ఎళ్లారు గానీ, మరి యోబు గారు పని మనుషుల్ని చంపారు గానీ, యోబు గారి దగ్గరికి రాలేదు కదా వీళ్ళెవరూ కూడాను. అందుకని ఇక్కడ ఏమంటున్నాడనంటే, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చిన నీవు దానికి ఏం చేయవట? భయపడ. పొలంలో రాళ్ళతో నువ్వు నిబంధన చేసుకుందువు. అడవి మృగములు నీతో కూడా సమ్మతిగా ఉండును. ఇంకా అంటున్నాడు, ప్రళయమును క్షేమమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేస్తావు. అడవి మృగములను నీవు ఏమాత్రము భయపడవు. నీ డేరా క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు. చూడు ఇక్కడ ఏమంటున్నాడు? భవిష్యత్తు మాట్లాడుతున్నాడు ఎలీఫజు ఇక్కడ. మరియు నీ సంతానం విస్తారమగుననియు, నీ కుటుంబకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించెదరనియు నీకు తెలియను. అవును, మరి ఈ ఎలీఫజు భవిష్యత్తు మాట్లాడుతున్నాడు. నిజంగా వాస్తవానికి ఎలీఫజు ఏం మాట్లాడుతున్నాడు తల్లి? భవిష్యత్తు మాట్లాడుతున్నాడు. యోబు గారికి మరలా బిడ్డలు పుడతారని. అంటే బిడ్డలు పుడతారన్నది ఈ విషయం ఆయనకి తెలియదు కానీ ప్రవచనంగా ఆయన మాట్లాడాడు. ఇదిగో నెరవేర్పుగా మనం ముగింపులో బాగానే మనం అర్థం చేసుకుంటే మనకు అదే భావం వస్తుంది. ఇంకేమన్నాడు చూడండి, నీ ఇంటి వస్తువులు ఏది కూడా నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించేదురు అని నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయస్సు గలవాడవి నీవు సమాధికి చేరుదువు. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ ఎలీఫజు ఏం చేశాడు? ఈ సంగతిని అంతటిని కూడా పరిశోధించి పరీక్షించి తెలుసుకుంటే మాకు ఇదే అర్థమైంది యోబు. అందుకనే ఈ మాటలన్నీ విను నువ్వు. కనుక నువ్వు ఏం చేస్తావంటే నీలో ఉన్నటువంటి ఆ తప్పుని, ఆ పాపాన్ని కడుగుకో అని యోబు స్నేహితులు యోబు గారికి స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి సందర్భం అనమాట. 4వ అధ్యాయము 5వ అధ్యాయము ఎలీఫజు గారు మాట్లాడారు. ఇప్పుడు 6వ అధ్యాయం నుంచి ఎవరు మాట్లాడుతున్నారో 6వ అధ్యాయం కాడి నుంచి ఎలా ఉందో రేపటి రేపటి రోజున మరలా మనం నేర్చుకుని తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం అని. ఓకేనా? అర్థమైందా జైతగిడి? ఇప్పుడు 6వ అధ్యాయాన్ని బట్టి చిన్నపాటి ప్రార్థన చేసుకుని ఈనాటి కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. ప్రార్థన తల్లి. ప్రార్థన ఫలితం బయట గడిచిన మమ్మల్ని ట్రీగా తండ్రి, మమ్మీ యోబు గ్రంథం తండ్రి, ట్రీగా తండ్రి 5వ వచనం చదువుకున్న తండ్రి, వాగుతుంది తండ్రి. నేను లోతులోకి వెళ్ళి నేను నేర్చుకున్నా చేసిన కానీ అంతమంది ట్రీగా తండ్రి, ఈ ట్రీగా వాకి నేర్చుకున్న తండ్రి, వాగుతుంది వినిపించమని మాట్లాడుకుని రాసులా చేయండి. నేను ట్రీగా తండ్రి, ఇంకా తండ్రి రోజులందరినీ ముట్టాల్సిన తండ్రి, ట్రీగా తండ్రి, ఈ ట్రీగా వాకి చేసుకుంటాను, వాకి వినిపించే వాకుతాం పడుకుని రాసులా చేయండి తండ్రి. ఇంకా తండ్రి రోజులందరినీ ముట్టాల్సిన ఏసుకృష్ణ పరమ తండ్రి. ఆమేన్. చివరిగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవ. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా తండ్రి యోబు గ్రంథం 5వ అధ్యాయాన్ని నేను మేము చదువుకున్నాం తండ్రి. బైబిల్ పట్టణంగా లేఖన భాగాలు మా వినికిడిలో ఫలింపజేయండి. ఆ లేఖనాల్లో ఉన్నటువంటి లోతైన సత్యాలను మీ కుమారుని గూర్చినటువంటి నాయన జ్ఞానాన్ని మేము తెలుసుకున్న ప్రభావ మీ కుమారుని యొక్క రాకడ కొరకు సిద్ధపాటు మీ సహాయాలు తెచ్చండి. అలాగే ప్రభావ మరి యొక్క సమయంలో
వినవాక్యం మా యొక్క వినికిడిలో ఫలింపజేయండి. ఈ పరిచయను వీక్షిస్తున్న ఈ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా తమ వంతుగా పరిచర్య ధర్మాన్ని పనిని జరిపించు ప్రభావ మీ చిత్తాన్ని కనుగొనట్లో మీ యందు భయభక్తులు కలిగినట్లో మీ సహాయాలు తెచ్చమని ఎంతవరకు జరిగిన ఈ పరిచర్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని తండ్రి మరి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుని నాయన తండ్రి మరొక ఉదయకాల సమయం మీ సన్నిధిలో తండ్రి మిమ్మల్ని బట్టి కూడుకుని ప్రభావ మీ సన్నిధి కాంతులు మాపై ప్రకాశింపజేసుకున్నట్టుకు తండ్రి నాయన ఉదయకాలపు ప్రార్థనకు నాయన మేము సిద్ధపడకు మీ యొక్క ఆత్మతో సహాయంతో మమ్మల్ని నింపమని నడిపించమని ఈ ప్రార్థన అంతటినే నా ప్రభువుని మీ ప్రియ కుమారుడు రక్షకుడని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఓకే.